ఎవ్రీవన్, వెల్కమ్ టు మిట్టపల్లి శిరీష లాగ్స్. ఈరోజు నేను సోరకాయ ఎండు రొయ్యలు కర్రీ చేస్తున్నాను. అది ఎలా చేస్తారనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎండు రొయ్యలు మంచిగా క్లీన్ చేసుకొని తర్వాత అది నేను క్లీనింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆ ఎండు రొయ్యలది ఎలా క్లీన్ చేసుకోవాలనేది. అయితే ఈ రొయ్యల్ని 1/2 kg రొయ్యలు తీసుకున్నాను. అది కొంచెం ఒక 10 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకున్నాను. తర్వాత దాంట్లో మట్టి ఏమన్నా ఉంటే పోతుంది అని చెప్పేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో నీళ్లు పోసి పక్కకు పెట్టేసుకోవాలి. ఒకసారి కడిగి పక్కకు పెట్టేసి తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసి తర్వాత దాంట్లో 2 చెక్క, 1 ఇలాచి, ఇంకా 3-4 లవంగాలు, షాజీరా వేసి అది కొంచెం చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఉల్లిగడ్డ అది వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను దీంట్లో ఎర్ర కారం యూజ్ చేయట్లేదు, మొత్తం పచ్చిమిర్చియే యూజ్ చేస్తున్నాను. కొన్ని కారంగా ఉంటాయి, కొన్ని పచ్చిమిర్చిలు కారంగా ఉన్నాయి కాబట్టి చూసుకొని వేసుకోవాలి. తర్వాత దీంట్లో 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని అది కొంచెం కలుపుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు ఎండు రొయ్యలు వేసుకోవాలి. నీళ్లు లేకుండా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. జీరా పౌడర్ 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇంకా ధనియా పౌడర్ కూడా 1/2 స్పూన్ వేసుకున్నాను. దీంట్లో నేను ఏ గరం మసాలా కూడా యూజ్ చేయట్లేదు. నేను ఆల్రెడీ ఫస్ట్ లోనే వేసుకున్నాను కదా గరం మసాలాలు, మళ్ళీ ఇంకా ఏవి యాడ్ చేయట్లేదు. దీంట్లో ఎక్కువసేపు రొయ్యలు ఫ్రై చేయొద్దు. ఫ్రై చేస్తే అంత మెత్తగా అయిపోతుంది, అంత గుజ్జు గుజ్జు లాగా అయిపోతుంది. కాబట్టి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఈ సొరకాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 15-20 నిమిషాలు పడుతుంది ఉడకడానికి. ఓ ఫ్లేమ్ లోనే ఉడకబెట్టుకోవాలి, హై ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకోవద్దు. దీంట్లో వాటర్ ఏది యూజ్ చేయట్లేదు నేను. సొరకాయ వాటర్ కంటెంట్ కాబట్టి అందులో నీళ్లు ఊరుతాయి, దాంతో ఉడుకుతుంది ఆ సొరకాయ. ఇప్పుడు ఉప్పు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ముక్క ఉడికిందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే ఒక ముక్కని ఇలా గరిటెతోటి ప్రెస్ చేస్తే బ్రేక్ అయితే ఉడికిందన్నమాట. అంతే, మన సొరకాయ రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇంకా ముందు మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. నా వీడియోని ఫస్ట్ టైం ఎవరు చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు ఎప్పుడు అప్డేట్ వస్తూ ఉంటాయి. నా రెసిపీని ఒక్కసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.